హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్. ఈరోజు చేయబోయే వీడియోలో ఒక మంచి డ్రెస్ని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి చూపిస్తానండి. సో తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూసేసేయండి. ముందుగా క్లాత్ తీసుకున్నానండి, క్రాప్ టాప్ అలాగే లెహెంగా. ఈ క్లాత్ వచ్చేసి క్రాప్ టాప్కి మెయిన్ క్లాత్, అలాగే లైనింగ్. ఓకేనా? అలాగే ఈ క్లాత్ వచ్చేసి లెహెంగా కోసం 4 మీటర్స్ తీసుకున్నాను. అలాగే లైనింగ్. ఇంకా ఇది వచ్చేసి మనకి దుప్పట్ట. ఓకేనా? ఇప్పుడు కటింగ్ చూద్దాం. ఈ దుప్పట్ట వచ్చి మనం కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఓన్లీ సైడ్స్ ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ లెహంగాకి ఫ్రిల్స్ పెట్టుకోవడమే. ఫ్రిల్స్ పెట్టుకొని ఒక పావడాలాగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాం. ఈ లైనింగ్ని ఇలా 4 మడతల మీద వేసుకోవాలి. ఇలా వేసుకొని మనకి ఫస్ట్ పొడవు ఎంతో చూసుకోవాలి, ఎంత అవసరం అవుతుందో. మీరు ఏ సైజ్ కట్ చేసుకున్నా ఈ పొడవు చూసుకోండి. ఫస్ట్ ఈ పొడవు వచ్చేసి 15 ఇంచెస్ తీసుకున్నాను. వెడల్పు వచ్చేసి 10 ఇంచెస్. ఇక్కడ షోల్డర్ లెంత్ తీసుకుందాం. ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్ లెంత్ 3 ఇంచెస్ కావాలి. 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం షోల్డర్ మార్కింగ్ నుంచి డౌన్ చేసుకుంటూ 7 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ ఆఫ్ చేసుకోవాలి. మనం ఈ ఆర్మ్ డౌన్ కొలత తీసుకునేటప్పుడు ఎవరికైనా 7 ఇంచెస్ లేదా 6 ఇంచెస్ తీసుకోండి. అంతకన్నా పైకి వెళ్తే ముడతలు వస్తాయి. ఇక్కడ నెక్ కోసం ఇక్కడ 3.5 ఇంచ్ మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ బోట్ నెక్ పెడుతున్నాం కనుక కొంచెం 4 ఇంచెస్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఫస్ట్ అక్కడ నుంచి 1/2 ఇంచ్ వెనక్కి వెళ్తే బోట్ నెక్ సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూడా కట్ చేసేసుకున్నాం. ఇది సపరేట్ చేసేసుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. చూసారు కదా, ఇలా వస్తుంది నెక్. ఓకేనా? ఇలా కట్ చేసుకున్నప్పుడు ఈ పీస్ తీసేద్దాం. ఇక్కడ కూడా ఓపెన్ చేసుకోవాలి.
చూసారు కదా ఇలా వస్తుంది డ్రాప్ అనేది. ఈ రెండు సపరేట్ చేసుకొని మనము మెయిన్ క్లాత్ పెట్టి కుట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి వస్తుంది. లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, ఇదే పీస్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుంటే మనకి మెయిన్ క్లాత్ వేస్ట్ పోకుండా ఉంటుంది. చూసారు కదా ఫ్రంట్ టు బ్యాక్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ నుంచి ఆర్మ్ డౌన్ వైపు ఇలా హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే నెక్ మనకి జారిపోకుండా ఉంటుంది. తర్వాత ఇక్కడ హ్యాండ్స్ కోసం ఇలా 4 మడతలు వేసుకొని 4 ఇంచెస్ తీసుకున్నాను నేను. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని 7 ఇంచెస్ హ్యాండ్స్ కావాలి. ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుంటాము. 3 ఇంచెస్ డౌన్ ఉండేలాగా చూసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా ఉంచితే ఖర్చు కోసం. ఇలాగే మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేసుకుందామండి. ఈ మెయిన్ క్లాత్ని ఇలా పైకి వేసుకొని దానిపైన ఇలా లైనింగ్ని వేసుకోవాలి. నీట్గా ఇలా సర్దుకొని ఈ మెయిన్ క్లాత్కి లైనింగ్కి కలిపి ఇలాగా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత కొంచెం ఇలా కట్స్ పెట్టుకోండి. ఎందుకంటే తిరగదిప్పినప్పుడు ఈజీగా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకొని ఇలా తిరిగేసుకొని ఇలాగా ఒక స్టిచ్ వేసుకొని ఇంకా మొత్తం ఇలాగా చుట్టూ స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది స్టిఫ్గా. చూసారు కదా ఈ నెక్ని ఇలా రివర్స్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇంకా సైడ్స్ మొత్తం ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. తర్వాత ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి లాస్ట్లో ఇక్కడ హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవడమే. ఇలా వేసేసాను. తర్వాత ఈ టక్స్ ఈ షోల్డర్ని బేస్ చేసుకొని మిడిల్లో ఇలా పట్టుకొని ఈ టక్స్ని వేసుకోవాలి ఇక్కడ రెండు వైపులా. ఈజీ అండి. ఈ క్రాప్ టాప్ మనం 10 మినిట్స్లో స్టిచ్ చేసేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ లైనింగ్ సెట్ చేసుకోండి.
ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ నుండి నెక్ నుండి ఇలాగా ఈ డ్రాప్ వరకు ఒక స్టిచ్ చేసుకోవాలి. అలాగే సెకండ్ పార్ట్ని కూడా చూడండి, ఇక్కడ నుండి ఇలా స్టిచ్ వేసాను రెండిటికి. కనిపిస్తుందా లేదు ఒకసారి మార్కింగ్ చేసి చూపిస్తా. ఇంతవరకు ఇలా స్టిచ్ చేసిన తర్వాత కొంచెం సైడ్స్ ఇలా డాట్స్ పెట్టుకోవాలి. ఇలా డాట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి రెండిటికి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత చుట్టూరు ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పట్టీ వేసుకుందాం. ఇలాగా చూడండి, ఇలా రివర్స్ చేసి ఒక కుట్టు వేసిన తర్వాత ఇక్కడ కింద ఫోల్డ్ చేసుకొని మడతేసుకొని టక్స్ వేసుకున్నాం. ఇక్కడ వేసి ఇలా టక్స్ వేసుకున్నాం అన్నమాట రెండిటికి. ఇప్పుడు ఉక్సులు పట్టీ తీసుకొని రెండు తీసుకొని ఒకటి వచ్చేసి రెండు మడతలు వేసి ఇలా స్టిచ్ చేసుకొని లోపలికి వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. ఇలాగా పట్టీ. సెకండ్ పట్టీ వచ్చేసి ఇలా బయటకు వచ్చేలాగా వేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది ఫోల్డ్ చేసినాక. ఓకేనా? చూడండి, ఇలా పట్టీ స్టిచ్ చేసిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోయిద్ది. ఈ పట్టీ ఏమో ఇలా బయటకు వచ్చిద్ది అన్నమాట. ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఓకేనా? తర్వాత షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి, ఫ్రంట్ టు బ్యాక్ కలిపి. ఇలా పెట్టేసుకొని ఈ షోల్డరు ఇక్కడ రెండు వైపులా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, షోల్డర్స్ ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్స్ని మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కలిపి ఒక స్టిచ్ వేసుకొని ఒక పట్టీ వేసుకోవాలి. ఇలాగా ఇలా వేసుకోవాలి, రెండు అంతే. ఈ హ్యాండ్స్ని ఇలా మనం సెంటర్లో మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ వచ్చేసి ఈ కుట్టు దగ్గర ఉండాలి. ఇలా ఒక పిన్ పెట్టుకొని అయినా
ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్స్ని వారికి ఇలా కుట్టుకోవాలి. 2 చేతులు ఇక్కడ నుండి ఇటు ఇట్లా స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ని చూసారు కదా, హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసాము 2 వైపులా. ఓకేనా, ఇప్పుడు ఎవరికైతే మనం కుడుతున్నామో ఆ పర్సన్ లూజ్ చూసుకొని ఇలా చేతుల నుండి ఇక్కడ నడుం వరకు సైడ్స్ జాయింట్ చేసుకోవడమే. ఇంకా ఇలా ఇటు సైడ్ కూడా రెండు వైపులా మనం సైడ్స్ లూజ్ చూసుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా స్టిచ్ వేసుకోవడమే. ఈ సైడ్ కూడా మనము లూజ్ చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని నడుము నుండి చేతుల వరకు వేసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి మనము థ్రెడ్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే రెడీమేడ్గా దొరుకుతాయి, అవి యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ కదండి, 10 నిమిషాల్లో బ్లౌజ్ అయిపోయింది. ఓకే అండి, ఇలా థ్రెడ్స్ పెట్టాము. అలాగే హుక్స్ ఇలా చిక్కగా పెట్టుకుంటే మనకి గ్యాప్స్ రాకుండా ఉంటాయి. ఓకేనా, లెహంగా కోసం ఈ క్లాత్ తీసుకున్నాం కదా, ఇదేం లేదండి, ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని పట్టీ వేసి ఎలాస్టిక్ చేసేసాను. ఇలా కింద వచ్చేసి ఈ బార్డర్ని మనం డబుల్ వేసుకున్నాము. పైన వచ్చిన బార్డర్ కూడా దీనికే కలిపి కుట్టేశాను, కొంచెం మందంగా ఉంటుందిలే అని. తర్వాత లైనింగ్ అటాచ్ చేసుకున్నాము. ఇదేం లేదండి, ఉన్న క్లాత్ మొత్తం ఫ్రిల్స్ పెట్టుకొని ఇక్కడ నడుము పట్టి వేసుకోవడమే, చాలా ఈజీ. చూసారు కదండి, సపరేట్గా క్లాత్ తీసుకొచ్చుకొని మనం ఎంత బాగా డిజైన్ చేసుకోవచ్చో. కొంచెం స్టిచ్చింగ్ చేత అయితే సరిపోతుంది. ఈజీగా ఇలా పీసెస్ తెచ్చుకొని మనము డ్రెస్ని తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి టాప్కి, ఇది దీనికి లైనింగ్. ఓకేనా, ఇది ఫ్రాక్కి మెయిన్, ఇది వచ్చేసి లైనింగ్, దీనికి లైనింగ్. ఇంకా ఇది వచ్చేసి చున్నీ కోసం తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి ఈ చున్నీకి ఇది బార్డర్ పెట్టి ఈ లేస్ పెట్టి మనం చున్నీ రెడీ చేసుకోబోతున్నాం, హైలైట్ చేసుకోబోతున్నాం. ఓకేనా, అలాగే ఈ డ్రెస్ కూడా సేమ్ అలాగే కుట్టానండి. ఈ బ్లౌజ్కి మిర్రర్స్ వచ్చినాయి కదా, సేమ్ అలాగే స్టిచ్ చేశాను. అలాగే ఈ క్లాత్ కూడా మీకు చూపించాను కదా, సేమ్ అలాగే కట్ చేసి స్టిచ్ చేసేసాను. ఈ మిర్రర్స్ వచ్చినాయి కదా, ఈ మిర్రర్స్ మనం ఎక్కడైతే కుట్టు వేస్తామో అక్కడ తీసివేసి కుట్టు వేసుకోవాలి. బ్లౌజ్ అయితే ఇది. తర్వాత చున్నీ వచ్చేసి ప్లెయిన్ నెట్టెడ్ క్లాత్కి ఇలా బార్డర్ ఇచ్చి లేస్ వేసేసాము. ఇలా చుట్టూరు 4 వైపులా బార్డర్ వేసేసాము. తర్వాత లెహంగా వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ పెట్టాను.
ఇలా అంబ్రెల్లా కటింగ్ పెట్టి ఇక్కడ మిడిల్లో కో స్టెప్ తీసుకొని ఇలా ఫినిష్ చేసేసాను. ఈ 2 డ్రెస్సులకు సంబంధించిన మెటీరియల్ నేను ఒంగోలు గాంధీ రోడ్లో తీసుకొచ్చానండి. ఈ షాప్ నెంబర్ అలాగే అడ్రస్ పెడతాను, ఒకసారి వెళ్ళగలిగితే వెళ్ళిరండి. చాలా మెటీరియల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకసారి మీకు నచ్చితే కనుక చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రజనీ రెసిపీస్ అండ్ ఐడియాస్.